నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. ప్రజావాణి దగ్గరికి తెలంగాణ ఉద్యమకారులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజావాణి దగ్గర రావడం జరిగింది. అసలు ఎందుకు రావడం జరిగింది, దీనికి సంబంధించిన డిమాండ్స్ ఏంటి, అసలు ఎటువంటి సమస్యలపై వచ్చారని చెప్పేసి మనతో మాట్లాడడానికి సుల్తాన్ యాదగిరి గారు ఉన్నారు, ఉద్యమకారుల సంఘ జేఏసీ నాయకులు. అన్న చెప్పండి, అసలు ఎందుకు లోపల మీరు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున రావాల్సి వచ్చింది? చాలా రోజులు కూడా మీరు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, మీకు సంబంధించి పెన్షన్స్ విషయంలో గవర్నమెంట్ ఏం చెప్తా ఉన్నారు? నా పేరు సుల్తాన్ యాదగిరి అన్న. నేను TUJC తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. మేము ఈ రోజున ప్రజావాణికి ప్రజాభవన్లో రావడం జరిగింది. ప్రజావాణిలో మా యొక్క వాణిని వినిపించడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు చిన్నారెడ్డి గారిని కలవడం జరిగింది. ఒకటే సమస్య, ఉద్యమకారులు గత పరిపాలనలో జరిగినటువంటి యొక్క పాలనలో మా ఉద్యమకారుల గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు కూడా. కనీసం మీరైనా కానీ పట్టించుకోండి, మా ఉద్యమకారులకు మీరు మేనిఫెస్టోలో 250 గజాల స్థలం ఇస్తామని చెప్పినారు, అది అమలు జరపండి. అదేవిధంగా ఒక 4 గదుల ఇల్లు కట్టి నిర్మించి ఇవ్వండి. అదేవిధంగా 30,000 రూపాయల పెన్షన్ ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగా 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వండి. ఒక 25 లక్షల సామాన్య బీమా, ప్రమాద బీమా ఇవ్వండి. ఫ్రీ బస్ సౌకర్యం కల్పించండి. అట్లానే అమరుల పేరు మీద అమరుల 100 ఎకరాలలో అస్సాంలో చేసినట్టుగా ఇక్కడ కూడా అమరులు అనేక మంది ఉన్నారు. 69 ఉద్యమంలో 369 మంది, 1200 మంది ఏమో 2001 నుండి జరిగినటువంటి ఒక అమరులు జరిగినారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అమరుల పేరు మీద అమరుల స్మృతివనము ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ రోజున చిన్నారెడ్డి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాల కోసంగా, ఈ డిమాండ్ల కోసంగా మేము గతంలో కూడా చాలా రోజుల నుండి కూడా కొన్ని నెలల తరబడి మేము నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాం, ధర్నాలు చేస్తూనే ఉన్నాం, ప్రదర్శనలు చేస్తూనే ఉన్నాం. అదే అందరికీ కూడా మెమోరాండాలు ఇస్తూనే ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది, మంత్రులకు మెమోరాండం ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు అందరికీ కూడా మేము మెమోరాండాలు ఇస్తూనే ఉన్నాం. సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఏం చెప్తారు మంత్రుల దగ్గరికి మీరు వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు? సమాధానం ఇప్పుడు ఏం చెప్పిన విషయం ఏంటంటే, చిన్నారెడ్డి గారు ఇప్పుడే మా యొక్క మెమోరాండాన్ని తీసుకొని సానుకూలంగా స్పందించి మేము ఇమీడియట్గానే నేను యొక్క ఈ 2 డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమస్య ఇందులో ఉన్నది. ఒకటి ఆర్థిక సమస్య, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడతాను. అదేవిధంగా రెవెన్యూ సమస్య, ల్యాండ్ కూడా ఇవ్వాలి కాబట్టి రెవెన్యూ సమస్య కూడా ఇందులో ఇమిడి ఉన్నది. కాబట్టి నేను రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మాట్లాడతాను అని మాత్రం చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే 250 గజాల స్థలం మీరు చెప్పిందే కదా, మేము కొత్త డిమాండ్ ఏం కాదు అది. కాబట్టి ఆ యొక్క డిమాండ్ను పరిపూర్తి చేయమంటున్నాము, ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయమంటున్నాము. గత అనేక స్వాతంత్ర సమరయోధులకు కావచ్చు, మమ్మల్ని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి మా యొక్క సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, అసలు ఉద్యమకారులు ఎవరు అటువంటిది గుర్తించండి. ఫస్ట్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆ సంక్షేమ బోర్డు ద్వారా అసలు తెలంగాణ ఉద్యమకారులు ఎవరు అనేది మీరు గుర్తించండి. ఆ గుర్తింపుతోని మీకు తెలంగాణ ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారని తెలుస్తుంది. దాని ద్వారా ఎంత బడ్జెట్ అవుతుంది, ఏం కార్యక్రమాలు చేయగలుగుతాం అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి మేము ఈ రోజున ఇచ్చినటువంటి మెమోరాండంలో అన్ని జిల్లాల వాళ్ళ యొక్క మా అక్కజనులు, మా ఉద్యమకారులు, మా అన్నదమ్ములు అందరూ కూడా ఈ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి కూడా మేమేమంటున్నామంటే, రాబోయేటువంటి కాలంలో మున్సిపల్ ఎన్నికలు మీకు దగ్గరలోనే ఉన్నాయి, అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. మీరు పంచాయతీ ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో మీవేమన్నా ప్లస్ పాయింట్గా మీరు పొందాలి అంటే ఉద్యమకారుల తరఫున ఉద్యమకారుల ఓట్లు, ఉద్యమకారుల తరఫున ఉన్న ఓట్లు మీకు పడాలి అంటే, వేయాలి అంటే ఉద్యమకారుల గురించి కూడా మీరు ఆలోచన చేయాలి అనేది ఈ సందర్భంగా మేము మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. గత ప్రభుత్వంలో BRS కూడా 10 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు ఎప్పుడైనా ఉద్యమకారులను గుర్తించే ప్రయత్నం జరిగినప్పుడు దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఒక దుర్మార్గమైన కార్యక్రమం జరిగింది గతంలో. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడే కదా, ఉద్యమం నుండి వచ్చినవాడే కదా, ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయ్యిండు కదా. కాబట్టి ఉద్యమకారుల గురించి పట్టించుకోకపోతాడా? ఖచ్చితంగా మేము చెప్పేది ఏముంటుంది, ఆయనకు అన్నీ తెలుసు కదా అనే ఆలోచనలో మేము ఉంటిమి. కానీ గత 5 ఏళ్ళు పరిపాలన చూసినాం, 5 ఏళ్ళ తర్వాత కూడా మేము గుర్తు చేసినాం. అయినా కానీ ఆయన ఎప్పుడు 10 ఏళ్ళ పరిపాలన మిగతా 5 ఏళ్ళ కాలంలోనే చేస్తాడేమో అని చెప్పి మళ్ళీ కూడా ఓట్లు వేయించి గెలిపించినాం. కానీ మిగతా 5 ఏళ్ళ కాలంలో కూడా చేయలేదు. మొత్తం 10 ఏళ్లలో ఆయన నయాపేస పని కూడా చేయలేదు. ఏ ఉద్యమకారుని మందలించలేదు, ఏ ఉద్యమకారుని పలకరించలేదు, ఏ అమరుడు చచ్చిపోతే వాళ్ళని కూడా ఓదార్చలేదు. ఏ యొక్క మరి పెట్రోల్ మంటలు పోసుకొని మాడి మసై
బొగ్గు అయినటువంటి యొక్క వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా వారిని ఓదార్చిన పాప ఆయన ఓలేదు. మేము పోయినా ఓదార్చినాం, అనేక వాళ్ళకి సహాయ సహకారాలు అందించినాం, కానీ ఉద్యమకారులుగా ఆయన మాత్రం ఎప్పుడు ఎక్కడ వచ్చింది లేదు, ఏమీ పని చేసింది లేదు. కాబట్టి ఉద్యమకారులు ఆయనకి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వానికి మళ్ళీగా రాకూడదు అని చెప్పి మేము గతంలో కూడా 1.7% ఓట్లతో ఈ రోజున కాంగ్రెస్ గెలిచింది. ఆ 1.7% ఓట్లు ఖాళీ ఉద్యమకారులు అయ్యేవి. ఉద్యమకారులు ప్రతి గ్రామంలో ఉన్నారు, ప్రతి మండలంలో ఉన్నారు, ప్రతి జిల్లాలో ఉన్నారు. ఈ ఉద్యమకారులు మరి తలుచుకుంటే ఒకవేళ ప్రభుత్వాన్ని నిలబెట్టగలుగుతారు, ప్రభుత్వాన్ని కూడా దించేయగలుగుతారు. కాబట్టి దయచేసి మేము కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి కానీ మరి రాష్ట్ర మంత్రివర్గానికి కానీ మా యొక్క విజ్ఞాపన ఏంటంటే మా యొక్క న్యాయమైన డిమాండ్లని, ఉద్యమకారుల డిమాండ్లని ఎవరు త్వరలో పరిష్కరించండి అని సందర్భంగా కోరుతాం. మీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని అనిపిస్తుందా? ఎందుకంటే 10 సంవత్సరాలు ఎందుకు నమ్మకం ఉంది అంటే కనీసం ఈ రకంగా ప్రజాపాలనలో కూడా దరఖాస్తులు తీసుకునేటువంటి యొక్క పరిస్థితి కూడా లేకుండే గతంలో ఎంత ఇనుప కంచెలు వేసి ఉద్యమంలో మాతోనే ఉన్నటువంటి ఒక వ్యక్తి, మేము పొద్దున్న లేస్తే మాట్లాడినటువంటి వ్యక్తి, ఉద్యమంలో ఆయన ఏమీ కూడా ఉద్యమకారుడే కదా అనుకున్నాం, కానీ ఏం చేయలేదు ఆయన. ఇప్పుడు మాత్రము దరఖాస్తులు తీసుకుంటున్నారు, సమస్యలు వింటున్నారు. 250 గజాల స్థలము మేము అడగంగానే వెంటనే స్పందించి 250 గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిండ్రు. కాబట్టి ప్రభుత్వం కొంతవరకు స్పందిస్తున్నది. కాబట్టి దీనికి సానుకూలంగా ఉన్నాం. మా ఉద్యమకారులు కూడా కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నారు. అలా చెప్పండి, గత 10 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఉద్యమకాలను పట్టించుకున్న దాఖలు లేవు. దాదాపు ఎంతమంది ఉద్యమకారులు కనీసం ఎప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు కూడా చెప్పని పరిస్థితి. చాలాసార్లు కేసీఆర్ చెప్తూ వచ్చి నేనే చావులో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిన, ఎవరు సహాయం చేయాలని నా చావు చూసి మరి తెలంగాణ తీసుకొచ్చిన అని చెప్పి చాలాసార్లు మాట్లాడు. ఇప్పుడు ఉద్యమకాల గురించి మాట్లాడు. ఇప్పుడు కనీసం ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? నా పేరు లక్ష్మణాచారి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆరేగూడెం అండి మాది. నేను 2000 నుంచి 2014 వరకు ఉద్యమంలో పనిచేశాను. అనేక ఉద్యమాలు లాఠీ దెబ్బలు తిని తెలంగాణ కోసం జై తెలంగాణ నినాదంతోనే తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అన్న 250 గజాల స్థలము ఉద్యమకారుల సమస్యలు పట్టించుకుందని చెప్పేసి 2 సంవత్సరాల కాలం అయింది ఇప్పుడు వెయిట్ చేయబట్టి. ఇప్పటి వరకు కూడా ఏమీ ఆలోచన లేదు. సరే, గతంలో ఈ ప్రజాభవన్కి ప్రతిభవన్ వచ్చే పరిస్థితి లేదు, కంచెలేసి పకడ్బందీ చేశారు. ఇప్పుడు అర్జీన తీసుకొని మా సమస్యలు విని సానుకూలంగా స్పందించారు. సారు మీ ఇస్తారనే ఆలోచన మీద వచ్చినాము. ఎక్కడో ఖమ్మం జిల్లా నుంచి వచ్చినాం సార్. మేము ఒక 15 మంది వచ్చినాం అక్కడి నుంచి ఉద్యమకారులు. అది సంగతి. అంటే మీరు ఉద్యమంలో ఏ ఉద్యమంలో పాల్గొన్నారు? మీకు సంబంధించిన దెబ్బలు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఏమైనా కోల్పోయే పరిస్థితి జరిగింది? అసలు ఏంటి? మా కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితులు అన్నీ నష్టపోయినాము. అనేక లాఠీ దెబ్బలు తిన్నాం కూడా మేము. దీని ఉద్యమం కోసం విశ్వకర్మ ఉద్యమం 200 మంది ఉద్యమంగా నేలకొండపల్లి పెట్టి మా చేతి వృత్తులను పనిచేసిన వాడు కూర్చోబెట్టుకొని చేసి నిరసన వ్యక్తం చేసినాం. ఏంటి మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? మరి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనే ఆలోచన మీద వచ్చినాము, చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి, తెలంగాణ ఉద్యమంలో మొత్తం ఎంతమంది పాల్గొన్నారు? ఇటు కుటుంబ సభ్యులు వచ్చి ఎంతమంది చనిపోవాల్సి వచ్చింది? నిజంగా ప్రభుత్వం ఏం చెప్తా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? టీయూజేసీ రాష్ట్ర అధ్యక్షులు సుల్తాన్ యాదగిరి గారి ఆదేశాల అనుసారంతో ఈరోజు ఈ ప్రజాభవన్ దగ్గరికి మెమోరాండం ఇవ్వడానికి టీయూజేసీ ఉద్యమకారులము రావడం జరిగింది. ముఖ్యంగా ఎలక్షన్ల ముందు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు మేము ఇంతమంది తల్లి రావడం జరిగింది. ఉద్యమకారులము మేనిఫెస్టోలో 250 గజాలు 30,000 పెన్షను మాకు తక్షణమే అమలు చేస్తాడని మేము చాలా ఆశతో ఉన్నాము. మేము గతంలో పోరాడిన రిలే నిరాదీక్షలు, రాస్తారోకలు, కేసులు, బైండోవర్లు ఎన్నో జరిగినాయి. కాబట్టి చాలామంది ఇప్పుడు కేసు అయిన వాళ్ళు 10,000 మంది ఉన్నారు. సరే, బైండవర్లు ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు, పేపర్ కటింగ్లు ఉన్నవాళ్ళు మొత్తము 1,00,000 మంది కళాకారులు, ఉద్యమకారులు, కళాకారులు కలిసి 1,00,000 మంది ఉన్నారు. కాబట్టి మీరు ఏ కోణంలో ఆలోచించినా మీకు ఒక మామూలు సమస్యే కాబట్టి దీన్ని మీరు తక్షణమే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, డిమాండ్స్ ఏంటి ప్రధానంగా 250 గజాల స్థలం ప్రతి ఒక్క ఉద్యమకారునికి, 30,000 పెన్షన్,
ప్రధానంగా. సరే అవి చిన్న చిన్నవి ఉన్నాయి, ఇంకా మాకు 11 డిమాండ్స్ ఉన్నాయి కానీ అవి తర్వాత. కానీ ముఖ్యంగా మాకు మాత్రం ప్రధానంగా 250 గజాలు ప్లస్ 30,000 పెన్షన్ కంపల్సరీ మాకు కావాలి మా డిమాండ్లు. లేకుంటే ఇంకా ముందు ముందు మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు తగిన విధము మేము చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సారు సీఎం రేవంత్ రెడ్డి సారు మాకు ఇచ్చిన మేనిఫెస్టో, ఉద్యమకారులకు మేనిఫెస్టో ఒకటి పెట్టిండు. ఉద్యమకారులకు మాకందరికీ మేమంతా డబ్బుండోళం కాము, మేమంతా పెద్ద అగ్రకులస్తులం కాదు, బీసీ బిడ్డలం, బీసీ వర్గానికి పుట్టినాం. ఆ రోజు మా పనులు ఇచ్చిపెట్టినాం, మా యొక్క సొంత పనులు అన్నీ ఇచ్చిపెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసినాం. ఆ రోజు బైండోవర్ వేసిర్రు, పోలీసు వాళ్ళు కొట్టబోయిర్రు, తప్పించుకున్నాం. ఎంతో మేము తెలంగాణ 2001 నుంచి మొదలు పెడితే 2014 దాకా తెలంగాణ వచ్చే వరకు మేము కొట్లాడుతూనే ఉన్నాం. దిష్టి బొమ్మలు తగలబెట్టినాం, నిరాదీక్ష చేసినాం, వంట మార్పులు చేసినాం, రైలు రోకా చేసినాం, ఇన్ని కార్యక్రమాలు చేసినాం. అయితే పోయిన ప్రభుత్వం కేసీఆర్ ఉద్యమకారులను పట్టించుకోలేదు, ఉద్యమకారుల హామీ కూడా ఇవ్వలేదు. కాబట్టి మేమేందంటే మా రాష్ట్ర నాయకులు అప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎందుకంటే మా ఉద్యమకారులకు ఇంత మందూరు, మా ఉద్యమకారులు ఉద్యమం చేస్తేనే తప్ప మరి ఆ ఉద్యమం ఇంకా తెలంగాణ రాలేదు. ఇంట్లో కవులుండ్రు, కళాకారులు ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. కాబట్టి మాకు మేనిఫెస్టో పెట్టింది 250 గజాలు. అది పెద్ద సమస్య కాదు. 250 గజాలు ఇంటి స్థలం ఇవ్వాలి, అదేవిధంగా 30,000 పెన్షన్ ఇవ్వాలా, మరి ఉద్యమకారుల సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలా, ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు ఉచితంగా బస్సులు ఇవ్వాలి. ఆ డిమాండ్స్ మేము ఈరోజు సారు మాజీ మంత్రి చిన్నారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ యొక్క ఉద్యమకారులకు ఏ సెక్షన్ పోతే బాగుంటుందని కొన్ని సెక్షన్లు కొన్ని శాఖల వారీగా కేటాయిస్తుండు. మాకు న్యాయం కల్పిస్తారని సీఎం రేవంత్ రెడ్డి మేము అనుకుంటున్నాము. మాకు ఎట్లయినా ఇంట్లో ఉన్నోళ్ళు పెద్దగా 1,00,000 మంది అంటే 1,20,000 1,30,000 మంది ఉంటారు, ఊరికో ఒకరు ఇద్దరు ఉంటారు. అది కూడా మేము ఏంటంటే నిజమైన ఉద్యమకారునికి మధ్యలో వచ్చిన ఉద్యమకారుని అంటే ఇయ్యకు, ఫోటోలు ఉండాలి, ప్లస్ ఎఫ్ఐఆర్ కాపీ ఉండాలి. వాళ్ళని గుర్తించి వాళ్ళు ఎంతమంది ఊరికి ఒకరు ఉండరా, ఊరికే ఒక 10 మంది ఉండొచ్చు, ఒక ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. ఎందుకంటే అందరూ కొట్లాడారు కానీ వాళ్ళకి ఎవిడెన్స్ లేవు. ఎవిడెన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఎవిడెన్స్ అండి, తర్వాత ఎవిడెన్స్ లేని వాళ్ళని కూడా కొంతమంది గుర్తించండి. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడ్డారు, వాళ్ళు కూడా రోడ్డు మీకు వచ్చారు. ఆ రోజులల్లో ఇంకా పేపర్ లేదు, పెద్ద ఫోన్లు లేవు, కాబట్టి వాళ్ళు కూడా పనిచేసారు. కానీ కొంతమంది ఏమో పేపర్ కటింగ్ పెట్టుకోరు, ఎఫ్ఐఆర్ కాపీలు అయినాయి. కాబట్టి మాకందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కొందరికి ₹1 కోటి ఇచ్చిండు, కొందరికి 250 గజాల ఇల్లు కూడా వచ్చింది కొందరికి. అంటే మీలో ఎవరికైనా వచ్చిందని ఇక్కడ ఎవరికి రాలేదు. అప్పుడు కొంతమంది మాత్రమే గుర్తించారు. అది ఏదో 5 రోజుల మీద నడిచింది, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడైనా మేనిఫెస్టో పెట్టిన అంశాలను దయచేసి సీఎం రేవంత్ రెడ్డి సారు మా యొక్క డిమాండ్స్ను పెద్ద గొంతమ్మ కోరికలు కావు, మీరు పెట్టిన ఇంకా డిమాండ్స్ ఉండదు తప్ప ఇంకా వేరే మేము ఏ డిమాండ్స్ అడగలేము. ఈ 11 డిమాండ్స్ వల్ల మీరు ముఖ్యంగా 250 గజాల ప్లాటు ఇంక ఇళ్ళ స్థలం ఇవ్వాలా, 30,000 రూపాయలు పింఛని తక్షణమే అమలు చేయాలి. మిగతా డిమాండ్స్ దశల వారీగా మాకు అమలు చేసినా ఏం పర్వాలేదు. కానీ ఇంట్లో అంతా చాలా నష్టపోయిన వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఎంతమంది వాళ్ళు ఉన్నారో వాళ్ళని లిస్ట్ తెప్పించుకొని నిజమైన ఉద్యమకారులకి ఇవి అంటున్నాము. అడ్డదారులు దొక్కొచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని కొంతమంది వచ్చి దానికి మేము ఉద్యమకారులు అనరు, వాళ్ళు నకిలీ ఉద్యమకారులు అంటారు. ఆ రోజు నుంచి 2014 వరకు కొట్లాడిన వాళ్ళనే మేము గుర్తించాను తప్ప. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇంట్లో ఎవరైనా కోల్పోయిన వారిని కావచ్చు, కేసు అయిన వాళ్ళని మాత్రమే గుర్తిస్తాం అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. వాళ్ళకి మాత్రమే అభయస్థంలో దీనికి సంబంధించి పెన్షన్స్ కావచ్చు, 250 గజాల ఇల్లు కావచ్చు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి కొంచెం మేనిఫెస్టోలో చెప్పింది కదా సార్. కేసు అంటే కొంతమంది భయపడి కేసు కావచ్చు, కొంతమంది బైండ్ ఓవర్ ఉంది, బైండ్ ఓవర్ కూడా కేసులాగా పరిగణించాలి. ప్లస్ మరి ఫోటో ఉంటే సార్, ఫోటో ఉంటుంది, ఫోటో ఉన్నా కానీ పరిగణించాలని సీఎం రేవంత్ రెడ్డి సార్కి మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఒక ఫోటో కూడా ఉంటే దాన్ని, ఎందుకంటే మేము కొత్తగా ఏదో డమ్మీ ఫోటో మేము పెట్టాము సార్. మేము నిజమైన ఉద్యమం కాదు కాబట్టి ఆ రోజు పేపర్ వచ్చింది కాబట్టి మేము కటింగ్లు అన్నీ పెట్టుకున్నాం, పేపర్ కటింగ్లు, వాటిని చూసే ఇవ్వండి. ఆ రోజు ఉద్యమం చేసిన ఎవరు, వాళ్ళ పేర్లు ఏవి, ఏం సంగతి అని
ఆ పేర్లను బట్టే మేము ఇయ్యనంట, కానీ మేము అడ్డగోలే గొంతమ కోరతలేము. ఇవి మీరు తలుచుకుంటే ఎమ్మటే ఒక జీవో జారీ చేసి ఉద్యమకారులకు ఇది చెయ్యండి అంటే పెద్ద సమస్య కాదు. ఈ ప్రజాపాలనలో ఒక అంశం పెట్టింది కాబట్టి ఉద్యమకారులకు ఆ ఉద్యమకారుడా ప్లస్ ఆయన జైలుకి వెళ్ళిండా ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ప్రజాపాలన దరఖాస్తులో పెట్టిరు. అది కూడా కొంతమంది వేసిర్రు, కొంతమంది ఎఫ్ఐఆర్ కాపీ నెంబర్ లేదని కొంతమంది వేయలేదు. అట్లాంటి వాళ్ళని గుర్తించండి. అందుకనే మేము సీఎం రేవంత్ సారు ఆయన ఎట్లయినా గుర్తిస్తాడని మేము అనుకుంటున్నాము. మా డిమాండ్ పెద్ద డిమాండ్ కావు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని గుర్తించి మా బడుగు బలహీన వర్గాలని ఆదుకోవాలని కోరుతున్నాం సార్. చెప్పండి, మీరు ఏ ఉద్యమంలో పాల్గొన్నారు, అసలు ఏంది కథ, ఎప్పటి నుంచి ఉద్యమంలో? 2001 నుంచే ఉన్నాము ఉద్యమంలో. శ్రీత గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ చైర్మన్గా ఉన్నటువంటి చెన్నారెడ్డి గారికి, మా ఉద్యమకారుల తరఫున సూతారపు యాదయ్య గారికి, మా కమిటీకి, ఇక్కడ దాదాపు ఈరోజు మేము 100 నుంచి 150 దాకా ఇక్కడ మేము వచ్చేసినాం ఉద్యమకారుల తరఫున. గత ప్రభుత్వము ఉద్యమకారులని మొత్తము భూస్థాపితం చేసిండు. నెక్స్ట్ ఆయన భూస్థాపితమైండు. ఇదే భవన్కి 2017లో మేము వచ్చినాం. కానీ ఇక్కడ అడుగు పెట్టేందుకు కూడా ఆస్కారం లేకుండే. ఇవాళ ఇక్కడ ప్రజలంతా మంచిగా ఇచ్చేసారు. కాబట్టి ఇది ఒక ఆనందదాయకమైంది రోజు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ యొక్క ప్రజాపాలన గురించి అందరం మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఉద్యమకారుల మేనిఫెస్టోలు పెట్టిండు, కానీ అది నెరవేర్చాలి. కానీ ప్రజలకు తెలియకుండా, ఉద్యమకారులకు తెలియకుండా నీకు జ్ఞాపకం వచ్చింది కాబట్టి నువ్వు ఆ జ్ఞాపకాన్ని చెరిపేయకుండా నువ్వు ఆ ఉద్యమకారులకు ఈ 250 గజాలే కానీ, పింఛనే కానీ, ఇతరత్రే కానీ వాళ్ళకి సాయం చేసినట్టయితే ఈ రానున్న రోజులలో ఈ మున్సిపాలే కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీలే కానీ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా నీకు చేదోడు ఆదోడుగా మేము ఉంటాం. మేము ఉద్యమకారుల తరపున మాకు ఎట్లా హామీ ఇచ్చినవో నీకు మేము హామీ ఇస్తున్నాం. ఈరోజు ఇది ఉద్యమకారుల తరపున ఇలా సూతారపు యాదయ్య గారి ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినాం. రేపు రానున్న రోజులలో మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా కలుస్తాం. ఆయన కూడా మెమోరాండం ఇస్తాం. ఆయన కూడా స్పందించి మాకు ఆయన ఇచ్చినటువంటి హామీ ఇవ్వాలి. కాబట్టి కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే ఇంట్లో కేసు అయిన వాళ్ళకి, లేకపోతే ఇంట్లో ఎవరైనా కోల్పోయిన వాళ్ళకి మాత్రమే ఇవన్నీ వర్తింపజేసామని చెప్పేసి కూడా ఒక మేనిఫెస్టోలో పెట్టిండు కదా. మరి కేసులు కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సమయానుకూలంగా కొందరు ఉద్యమ సందర్భంలో భయపడో లేకపోతే ఏదో కారణంగా వాళ్ళు పక్కతో పడతారు. కాబట్టి వాళ్ళని కూడా విస్మరించకూడదు. వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళకు ఒక ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మాతో పాటు మాకున్నాయి కేసులు ఉన్నాయి రకరకాలుగా. మేము 4 కేసులు ఉన్నాయి నా మీద. ఆ 4 కేసులు లేకున్నా కానీ లేని వారికి కూడా వాళ్ళకు కూడా సదుపాయం చేసి నీ యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటుందో ఆ ఆలోచన తగ్గట్టు వారికి కూడా నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నది కూడా వర్తింపజేయాలి. అటు పింఛనే కానీ, ఇటు భూమే కానీ, రకరకాల నువ్వు ఏదైతే నీ మనసులో ఉండాలి అన్నవో వాటిని ఖచ్చితంగా నిర్భయంగా మాతో పాటు వాళ్ళకు కూడా ఏర్పాటు చేయాలని నా యొక్క మనవి. ఓకే, చెప్పండి అమ్మా, ఏ ఉద్యమంలో పాల్గొన్నారు, ఏంది పరిస్థితి, గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది? మరి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు చేసిన తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉద్యమకారులను పట్టించుకోలేదు. తర్వాత కాంగ్రెస్ ఏం చేసిందంటే మేనిఫెస్టోలో పెట్టేసి మేము ఉద్యమకారులకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి 30,000 పింఛన్ ఇస్తామని చెప్పేసి 250 గజాల స్థలం ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి మాటతోటే చెప్పిండు ఆ రోజు. కాబట్టి
మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఇవ్వాలి. అట్లాగే ఎందుకంటే కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు జార్ఖండ్ తరహాలో కూడా అక్కడ ఉద్యమం చేసినటువంటి వాళ్లకు ఉద్యమకారులకు కానీ కళాకారులకు కానీ వాళ్ళ జీవన ఆధారంగా ఇవ్వాలి. ఆ రోజు తెలంగాణ కోసం ఇల్లు వాకిలి అన్నీ వదిలిపెట్టేసి ఎంతో కష్ట నష్టాలకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి వంటలు చేసినాం, వార్పులు చేసినాం, తిరిగి ఆ రోజు మేము మా శ్రమనంతా పోగొట్టుకొని మేము ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ 250 గజాల ఇంటి స్థలం కానీ, ఇప్పుడు వచ్చే ఇంద్రమ్మ ఇండ్ల పథకాలలో ఇంటి స్థలం కానీ, లేకపోతే 30,000 పింఛను ఖచ్చితంగా ఇవ్వాలి. మా జీవనోపాధి లేకుండా చాలా నష్టపోయినాం. ఉద్యమకారులలో చాలామంది పిల్లలు కూడా చనిపోయినరు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని కోల్పోయిన వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళని కూడా గవర్నమెంట్ గుర్తించాలి. లేకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్తున్నాం. ఇట్లా ఇప్పుడు గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ పోరాడి సాధించుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా 10 సంవత్సరాలు పోరాటాలు వేస్తూ వస్తున్నారు. ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారు. అయినా ప్రభుత్వం నుంచి కదలికరాలి. మరి ఎప్పుడైనా కనీసం ముందుకు వచ్చి 250 గజాలు కావచ్చు మీకు సంబంధించిన హామీలను నెరవేరుస్తారని అనుకుంటారు మరి ఈ ప్రభుత్వం? ఏదైనా ఇప్పుడు ఎందుకంటే మనిషి ఆశాజీవి. ఈ ప్రభుత్వం కాకుండా ఇంకా వచ్చే ప్రభుత్వం అలా చేస్తుందేమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిండ్రు. గెలిపించినాక కూడా మా హక్కులేని ఏమి పట్టించుకోవడం లేదు. మా ఉద్యమకారుల గురించి పట్టించుకోకుండా మాత్రం మరో ఉద్యమానికి సిద్ధంగా అవుతామని చెప్పేసి ఈ మీడియా మిత్ర తరఫున మనం చేస్తున్నాను. దీనా బంధువులకు మానియుల్లారా, దండమో మా దీనా బంధువులకు అందుకోండి పేదల్లా దండాలు మానియుల్లారా, ఉద్యమాలకు బాటలేసి పొరుబాటకు రాగమయ్యి గుండెలల్లో నిలిచిపోయినరా మానియుల్లారా, సుక్కలాయి వెలుగుతున్నారా మహనీయుల్లారా, దండము మహదీనా బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు మానియుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు మానియుల్లారా. మా పేదోళ్ళ దండాలు అందుకోమని మేము మిమ్మల్ని అందరిని వేడుకొని గవర్నమెంట్ కూడా వేడుకొని ఇవాళ ఈ ప్రజాపాలనకు వచ్చినాం. అందరికీ దండాలు. మా జగదేవ్పూర్ సిద్దిపేట డిస్టిక్. నా పేరు చంద్రకళ. 16 సంవత్సరాల నుంచి తాన్లాడుకుంటూ వస్తూనే ఉన్నాము. వచ్చింది లేదు, సచ్చింది లేదు, ఏమవుతామో తేనాగరికి వస్తే. మా పిల్లలకి ఇంత కష్టపడుతుంటే ఏం సంపాదించిరన్న పురుగు అనే బతుకు మాకు లేకుండా అయింది. వాళ్ళు పోయి వీళ్ళు వస్తారు, వీళ్ళు పోయి వాళ్ళు వస్తారు, వాళ్ళు పోయి వీళ్ళు వచ్చారు. ఎవరేం చేసింది ఏం కనబడతలేదు. ఇక నన్ను న్యాయం చేస్తారేమో అని చాలా కొట్లాడుతున్నాము, ఆశలు పడుతున్నాము. కోతికి కొబ్బరి చిప్పోలే లాస్ట్ గిడికి వచ్చినాము. వీళ్ళనము మేము వాళ్ళనము. ఎందుకంటే కప్పురం లాంటి వాళ్ళం, కళాకారులం, ఉద్యమకారులం. అంటే వీళ్ళు పిలిస్తే వీళ్ళ దగ్గరికి పోతాం, వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోతాం. అక్కలమైనా, అన్నలమైనా, చెల్లెళ్ళైనా, తమ్ముళ్ళైనా అందరం మాకు ఒక్కటే అని కప్పూరం లాంటి వాళ్ళం. ఎవరు వెలిగించినా వెలుగుతూనే ఉంటాం. లాస్ట్కు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చినాము. అయ్యా దండం పెట్టి చెప్తున్నాము, మా కళాభివందనాలు చేస్తున్నాము. మా కళాకారుల తరపుల నుంచి, మా ఉద్యమకారుల తరపుల నుంచి, మా మహిళలము, మా అక్కలం అందరం కలిసి వచ్చినాము. మాకు దయచేసి మా కోసం ఆలోచించేసి మాకు ఒక 2-3 ఏంటంటే మాకు ఒక ఐడెంటి కార్డు ఒకటి, ఏం చేసినంటే మా పిల్లలకు చూపించుకోవడానికి ఒకటి, మాకు ఆరోగ్యశ్రీకి సంబంధించింది ఏదన్నా మా కోసం ఆలోచించమని 10,000 పబ్బది బట్టి నిన్ను వేడుకుంటున్నాము. అన్న రేవంత్ అన్న 2 సంవత్సరాలు అవుతుంది, ఇకనన్నా మా కోసం ఆలోచన చేయమని దయచేసి కోరుకుంటున్నాం అన్న. చిన్న పాట. పూలు దోసిట్లా పెట్టుకొని దోరోలే బయలెళ్ళినాడో అంబేద్కర్, రాజోలే బయలెళ్ళి అడో అంబేద్కర్, దొడ్డు బుక్కులు దోసిట్లా పెట్టుకొని దోరోలే బయలెళ్ళినాడో అంబేద్కర్, రాజోలే వెళ్ళినాడో
సన్న సన్న బుక్కులు సంకాల పెట్టుకొని సారోలే బయలెళ్ళినాడో అంబేద్కర్ దూరోలే బయలెళ్ళినాడో అంబేద్కర్ బంతి పూలు తెచ్చినాము మాలలాలు కట్టినాము బంతి పూలు తెచ్చినాము మాలలోలే కట్టినాము తెలంగాణ తల్లి నిన్ను వేడుకొని మొక్కినాము తెలంగాణ తల్లి నిన్ను వేడుకొని మొక్కినాము మాలలేసము రావో మా తెలంగాణ తల్లి నీకు దండలేసాము రావో తెలంగాణ తల్లి నువ్వు జై తెలంగాణ.